అక్క, మీరెలా ఉన్నారు? నాన్నెలా ఉన్నాడు? నేను వెళ్ళిపోయిన 4 సంవత్సరాల తర్వాత నా లెటర్ చదివి నీకు ఆశ్చర్యంగా ఉంటుంది. మీ ఫోన్ నంబర్ చేంజ్ అయిపోయింది, అందుకే ఫోన్ చేయలేకపోయినా. ఈ 4 సంవత్సరాల్లో నాతో ఏమైందో ఇది నాకే తెలుసు. నాన్న సరిగ్గా చెప్పాడు. ఎవరినైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటాననుకున్నానో వాడే ఈరోజు నన్ను మోసం చేశాడు. నేను నా సంసారాన్ని నిలబెట్టుకోలేకపోయాను. నా వాళ్ళు నన్ను వదిలేశారు. నాన్నని చూడాలనుకుంటున్నాను. నాకు తెలీదు వారు నన్ను చూడాలనుకుంటున్నారో లేదో. నన్ను చీకొట్టినా పర్వాలేదు, కానీ ఒక్కసారైనా కలవడానికి వస్తాను. సంతోషంగా ఉండక్క. నీ చెల్లి వినోద. హలో చందన్, ఏం చేస్తున్నావు? రోజులాగే నీ ఫోనే నన్ను నిద్రలేపింది. నాకు అనిపిస్తుంది నిన్న రాత్రి చాలా లేట్ వరకు పార్టీ నడుచుంటుంది. హా, పార్టీ బాబుల్ చెప్పాడు ఒక ప్యాకెట్ బ్రౌన్ షుగర్ కావాలని. మరి రానేలేదు. ఏమైందో పాపం. ఏం చెప్పాలి? డబ్బు లేదు, అందుకనే. నాకెందుకు ఫోన్ చేయలేదు? మీరు ఇస్తారా డబ్బులు? 3 రోజుల నుంచి తినలేదు. నా నాలుక లోపల నుంచి లాగుతుంది. కాస్త డబ్బు దొరుకుతుందా? నీకు నేను ఎప్పుడైనా నో అని చెప్పానా? వచ్చేయి. థ్యాంక్ యూ. నేను వస్తున్నాను. ఎక్కడికి వెళ్ళకు. తొందరగా రా, నేను బయటికి వెళ్ళాలి. నేను ఇప్పుడే వస్తున్నాను.